హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెక్కలండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all in one dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు మన రెసిపీలోకి మనం వెళ్ళిపోదాము. ముందుగా మనం ఇక్కడ పొడి పిండి అండి, బియ్యం పిండి లేదా వరిపిండి అంటారు కదా, అది తీసుకోవాలి. అది తీసుకుని అందులో కొంచెం కాచి చల్లార్చుకున్న ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోని జీలకర్రని మనం బాగా ప్రెస్ చేసి వేసుకోవాలి. మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూపించిన విధంగా కొంచెం పసుపు కూడా వేసుకోండి, యాంటీబయాటిక్ కదా, మంచిది. ఇది కూడా ఇంట్లోదే పసుపు కూడా. తర్వాత వచ్చేసి ఇందులోనే మనం కొంచెం కారం కూడా వేసుకోబోతున్నాము. కారం కూడా బాగుంటుంది, ఇంట్లో పట్టించిన కారం ఇది కూడా. తర్వాత వచ్చేసి మనం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే బాగా అర్థమవుతుంది. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి, బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ధనియాల పొడి, ఇది కూడా ఇంట్లోనే వేయించుకుని ధనియాల పొడి, తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా వేయించుకున్నదే. తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి మనకి చెక్కలు. తర్వాత కొంచెం సేపు నానబెట్టి ఉన్నటువంటి సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. తర్వాత మనం చూపించిన విధంగా నీళ్లు ముందుగా కాచి చల్లార్చుకున్నవి వేసుకొని బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని, చూపించిన విధంగా. ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనకి ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, చూడండి. తర్వాత వచ్చేసి చూపిస్తున్న విధంగా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం బయటవి అంత హెల్దీ కాదు కదా, ఇంట్లో చేసుకుంటే ఈ విధంగా చేసుకుంటే ఇవి మసాలా చెక్కలని కూడా అనుకోవచ్చు మనం. ఈ చెక్కల రెసిపీ కారంతో చేసాం కదా, ఈసారి ఇంకొక రెసిపీ చేస్తాను. అది వచ్చేసి మనం పచ్చిమిర్చి అవన్నీ వేసి చేసుకుంటాము. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా. కొంతమంది కావాలంటే వెన్న కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ ఆయిల్ వేసాము. ఇంకా బయట అంటే ఇంకా స్టోర్ బియ్యంతో చేస్తారు, ఇట్లా మనం ఇంట్లోనే మంచి బియ్యంతో వరిపిండిని పట్టించేసుకోవాలి. చూపించిన విధంగా ముద్ద మనకి రావాలి, చూడండి ఫ్రెండ్స్. అలా వాటన్నిటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ క్లిప్లో ఏంటంటే చక్కగా బాండీ పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా మనం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి తర్వాత ఆల్ నొక్కితే మీకు నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్ని. ఇట్లా పూరీ ప్రెస్ తీసుకొని దాంట్లో మనం ఆ ముద్దను పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకుంటే మనకి చక్కగా డీప్ ఫ్రైకి ఆయిల్ ఈలోపు హీట్ ఎక్కింది కదా, ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా నీట్గా జాగ్రత్తగా వాటిని టర్న్ చేసుకోవాలి. కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని వాటిని మనం తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇట్లాగా చూపించిన విధంగా అన్నిసార్లు మనం చెక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి శివాలయం వీడియోస్, కాకాని వీడియోస్, కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలి, పానీపూరి, బాదం పాలు, ఇలాంటి మంచి వీడియోస్ ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మొత్తం ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా అన్నీ ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి స్టోర్ చేసుకోవచ్చు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని. తర్వాత వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ @all in one dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.